నమస్కారం. నా పేరు పుర్ర శ్రీనాథ్, సర్పంచ్ లక్ష్మీపురం. ఈరోజు కర్లపొదూరు జీపీఎస్ పాఠశాలలో వెంటనే ఉపాధ్యాయుడి నియామకం చేయాలని, అలాగే ఏదైతే నాడు నేడు స్కూల్ బిల్డింగ్ ఆగిపోయిందో ఆ నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా గ్రామస్తులతో, విద్యార్థుల తల్లిదండ్రులతో ఈరోజు ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం స్కూల్ పునః ప్రారంభం చేసి ఈ రోజుకి 13 రోజులు గడుస్తున్నా కూడా ఈ పాఠశాల ఉపాధ్యాయుడు బదిలీపై వేరే స్కూల్లో వెళ్ళడంతో ఈ రోజు వరకు కూడా ఈ స్కూలు మూతబడి ఉంది. పిల్లలు ఉదయం 8 గంటలకి వచ్చి 10-11 వరకు వెయిట్ చేస్తూ టీచర్ రాకపోయేసరికి, స్కూల్ తెరవపోయేసరికి మళ్ళీ నిరాశతో ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఏదైతే ప్రభుత్వ అధికారులు 13 రోజుల పాటు పాఠశాల తెరచకపోతే ప్రభుత్వ అధికారులు కనిపించట్లేదని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఇదే కొనసాగితే ఖచ్చితంగా ఏదైతే మండల వ్యాప్తంగా కూడా నో టీచర్ పాఠశాలలు ఉన్నాయో అన్ని పాఠశాలలో కూడా గ్రామాల్లో వెళ్ళి ఆదివాసీ గిరిజన సంఘం ద్వారా నిరసన తెలియజేయ ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇదే కాదు, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఏదైతే బదిలీపై వెళ్ళినటువంటి పాఠశాలలో ఖాళీగా ఉన్నాయో ఆ పాఠశాలలో తక్షణమే ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయాలి. ఏదైతే నాడు నేడు ద్వారా స్కూల్ బిల్డింగ్స్ ఆగిపోయేదో ఆ స్కూల్ బిల్డింగ్స్ కూడా నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇదే కాకపోతే ఖచ్చితంగా ఎంఈఓ ఆఫీసు విద్యార్థుల తల్లిదండ్రులతో ముట్టడి చేయాల్సి ఉంటుందని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం.